నమస్తే సార్. నమస్తే జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్గా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. అందులో కూడా ఒక విధంగా చెప్పాలి అంటే లైమ్ లైట్లోనే ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు అధికార పక్షాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నారని అడుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని అధికార పక్షం అనుకొని కొన్ని సందర్భాల్లో సంబోధిస్తూ మాట్లాడిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. 17 నెలల పీరియడ్ ఎలా అనిపిస్తుంది? 17 నెలల కంటే కూడా గత 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆత్మావలోకనం చేసుకుంటే ఉమ్మడి రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రస్తుతం ఉన్న తెలంగాణ కానీ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కేసీఆర్ గారి చుట్టూ టీఆర్ఎస్ చుట్టూనే 24 ఇయర్స్గా తిరిగాయి. ఇది వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర విభజనకు సంబంధించి 14 ఏళ్ల పాటు ఆనాడు జరిగిన మరి పోరాటం అనండి, ఉద్యమం అనండి, దాని ఫలితంగా వచ్చిన జాతీయ రాజకీయ వ్యవస్థ ఒకటి కావడం, ఇవన్నీ చూస్తే 14 ఏళ్ళు ఆనాడు కేసీఆర్ గారి చుట్టూనే రాజకీయాలు టీఆర్ఎస్ చుట్టూనే తిరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ గత 11 ఏళ్ళుగా కూడా అట్లే తిరుగుతున్నాయి. కాబట్టి ఇది మాకేం కొత్త కాదు. అదేవిధంగా మీరు అన్నారు ఒక మాట, అధికారంలో ఉన్నాం ప్రతిపక్షం. మాకు నిజంగా చెప్పాలి అంటే అధికారం ప్రతిపక్షం అనేది సెకండరీ. మేము పుట్టింది ఒక ఉద్యమ సంస్థగా రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ. రాష్ట్రం సాధించిన తర్వాత నిజానికి మా పని అయిపోయింది. ఆ రోజుకే మా అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఆ దశలో మేము కాంగ్రెస్లో మర్జ్ అవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. కానీ మా అదృష్టం బాగుంది. కాంగ్రెస్ అహంకారం వల్ల, అట్లాగే ఆ రోజు తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒక డిమాండ్ వల్ల, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంటే తప్పేంటి, ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి అనే నినాదం ఏదైతే వచ్చిందో అందులోంచి ఆనాడు ఎన్నికలకు నిజానికి ఆ రోజు మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేము ఒంటరిగా పోటీ చేయడానికి. కానీ ఆ రోజు అనూహ్యమైన పరిస్థితుల్లో మేము ఒంటరిగా నిలబడ్డాం, అధికారంలోకి వచ్చాం ప్రజల దయతో. తర్వాత 10 ఏళ్ల పాటు ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించి మీరు ఏ నాయకుడైతే తెలంగాణను సాధించారో ఆయన చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటుందని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర. సో బహుశా భారత రాజకీయ వ్యవస్థలో ఈ 3 పాత్రల్లో ఇమిడిపోయిన పార్టీ కేవలం బహుశా అతి తక్కువగా ఉండే పార్టీల్లో మాది ఒకటి. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా దాన్ని బ్రహ్మాండంగా మేము పోషిస్తున్నాం. ఇవాళ కూడా 16 నెలలుగా మాకైతే బాగుంది ఈ పాత్ర. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజల తరపున కొట్లాడడం కంటే మించిన తృప్తి, ఆత్మసంతృప్తి ప్రజా జీవితంలో ఇంకోటి ఉండదు. కాబట్టి ఐఎమ్ పర్టికులర్లీ పర్సనలీ ఎంజాయింగ్ దిస్.